वेल गाइस वेलकम बैक टू आरा तेलुगु मूवी प्रोमोस। नेगेटिव, ये मिशन मुश्किल ही नहीं नामुमकिन है भैरवा। ఫ్రెండ్స్ మనం చెప్పుకోబోతున్నాము బుజ్జి గురించి. ఆబ్వియస్లీ మన బుజ్జి ఇంకా భైరవ ఒక చిన్న టీజర్ వదిలారు. ఈ టీజర్స్ అన్ని చూస్తుంటే అసలు ట్రైలర్ అవసరమా అనిపిస్తుంది, ఎందుకంటే అంత మంచి ప్రమోషనల్ కంటెంట్ వెళ్తుంది. లైక్ వాళ్ళ క్యారెక్టర్స్ గురించి మంచిగా ఇంట్రో ఇస్తున్నారు అండ్ స్క్రాచ్ ఎపిసోడ్స్ అంటూ మంచి ఎపిసోడ్స్ ఇస్తున్నారు. అండ్ దాంట్లో రీసెంట్గా బుజ్జి వచ్చింది, చాలా అంటే చాలా హైలైట్ అయింది. అండ్ యా ఆబ్వియస్లీ బుజ్జి ఈజ్ ఎ కార్ అండ్ అదొక ఏఐ అని అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు ఒక చిన్న టీజర్ అయితే వదిలారు కదా, అది వదులుతూ కూడా ఏం చేస్తారు, ఒక ఈవెంట్ చేసి అందులో ఒక ప్రభాస్ది ఒక గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. లైక్ కార్లో వచ్చారు, లిటరలీ ఆ బుజ్జి మొబైల్లో వచ్చేది. అది విఎఫ్ఎక్స్ అనుకున్నాను కానీ అది లిటరలీ మహీంద్రా కంపెనీ వాళ్ళతో కలిసి తయారు చేశారంట. అండ్ ఈ టీజర్లో మరిన్ని ఎన్నో డీటెయిల్స్ దొరికినాయి. లైక్ అక్కడ ఒక పెద్ద స్టాచ్యూ ఉంటుంది, అది ఎవరిదో కాదు, కమల్ హాసన్ వారిదని ఒక చిన్న టాక్. అండ్ యా దాని గురించి తర్వాత మాట్లాడుకుందాము. అండ్ ఇక్కడ బుజ్జి గురించి మాట్లాడుకుంటే మాత్రం బుజ్జి చాలా సర్కాస్టిక్ వేలో మాట్లాడుతుంది. ఇది మనల్ని పక్కన నవ్విస్తుంది. అండ్ ప్రభాస్ని అయితే ఒక రేంజ్లో సతాయించబోతుంది మూవీలో అయితే. లైక్ భైరవ్ అయితే దీన్ని వదులుకోవాలనుకుంటాడు కానీ వదులుకోలేడు. లైక్ దట్స్ ద లవ్ బిట్వీన్ బుజ్జి అండ్ భైరవ. సో దీని గురించి మనం చూసుకుందాం మూవీలో. ట్రైలర్ ఇంకేమైనా వస్తే ఇంకా అర్థమవుతుంది. అండ్ మిగతా విషయాలు ఏమర్థమైనాయి అంటే ఇందులో భైరవ అయితే ఒక బౌంటీ హంటర్ లెక్క పనిచేస్తాడు. లైక్ హీ విల్ ఒక స్క్రాప్లో పనిచేస్తుంటాడు. ఏమన్నా వేస్ట్ థింగ్ దొరికితే దాన్ని విలువైన దాని లెక్క మార్చడమే ప్రభాస్ పని అందులో. లైక్ ఏదైనా వేస్ట్ థింగ్ దొరికింది, లైక్ తన ఒక బుజ్జి కూడా అందులో నుంచి దొరికింది అనిపిస్తుంది. ఎందుకంటే బుజ్జి స్క్రాచ్ ఎపిసోడ్లో కూడా స్టార్టింగ్లోనే స్క్రాప్లో దొరికినట్టు, స్క్రాప్లో పడేసినట్టు చూపిస్తారు. సో భైరవకి తర్వాత దొరికిండొచ్చు అండ్ దాన్ని బాగా అప్గ్రేడ్ చేసి మంచిగా వాడుకొని ఉండొచ్చు. లైక్ తనకి ఏది ఇచ్చినా సరే దాన్ని బంగారంలో మార్చేస్తున్నట్టు చూపిస్తున్నారు. లైక్ ఇప్పుడు చూపించినంతవరకు మాత్రమే. లైక్ ఇంకా స్టోరీ ఎలా ఉందో చూసుకోవాలి. కాకపోతే ఇన్ని రోజులు కల్కి నుంచి అంత ఒక సీరియస్ లుక్స్, సీరియస్ టీజర్స్ అవన్నీ రిలీజ్ అయినాయి. కాకపోతే ఇది ఒక్కటే ఒక సర్కాస్టిక్ వేలో లైక్ నవ్విస్తూ ఒకటి రిలీజ్ అయింది. లైక్ ప్రభాస్ ఒకటి చెప్తుంటాడు, బుజ్జి ఒకటి చేస్తుంటే ఇద్దరు మాత్రం ఏదో అసలు చక్కగా ఇన్ననైనది బుజ్జి. కాకపోతే బాగుంటుంది, క్యూట్గా నీట్గా. అండ్ కీర్తి సురేష్ గారు వాయిస్ యాక్టింగ్ చాలా డబ్బింగ్ చాలా నచ్చింది అందులో అయితే. లైక్ మంచిగా సెట్ అయిపోయింది బుజ్జికి. అండ్ దీని గురించి మరిన్ని ఏం విషయాలు దొరికినా సరే మనం తర్వాత కల్కి వీడియోస్లో మాట్లాడుకుందాం. కాకపోతే అప్పటివరకు మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆరా తెలుగు మూవీ ప్రోమోస్. అండ్ దాంతోపాటు మనకు పక్కా ఎంటర్టైన్మెంట్ అని కూడా ఒక ఛానల్ ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.